హలో దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. మస్తు మంది మన దోస్తులు గుండమ్మ పంచాయతీ పెట్టుండి అని అడుగుతాండ్రు. వాళ్ళ కోసమే ఈ వీడియో. దోస్తులు, ఈ వీడియో మస్తు ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది. పండగ చేసుకోండి. మరి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్నా సాయి తేజకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి గుండమ్మ పంచాయతీ పార్ట్ 5. మరి పార్ట్ 5 లా గుండమ్మ పంచాయతీ ఏం పంచాయతీ తెంచుతుందో తెలుసుకోవాలని ఉంది కదూ. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అవునే గుండమ్మ, ఇగో మన శ్రీనివాస్ ఉన్నాడు చూడు, వెంకటాపురం శ్రీనివాసు. ఆవు ఏందట, అంత మంచిదేనా సంగతి? నిన్న ఫోన్ చేసిండు శ్రీనివాసేనా? శ్రీనివాసేనే, హైదరాబాద్ నుంచి వేసిండు. ఇగో ఎల్లుండి శ్రీనివాస్ బిడ్డది పుట్టినరోజు ఉందట. ఆగో, పిల్ల పుట్టికి అప్పుడే ఏడాది అవుతుందా? మొదటి పుట్టినరోజు చేస్తాండ్రు, మస్తు గ్రాండ్గా చేస్తాండ్రట. మనం పోదామే. ఏంది, బర్త్డే కొరకు హైదరాబాద్ దాకా పోయేస్తావా? నీకేమైనా పిసవట్టిందా? అలా మంచి మంచి ఐటమ్స్ పెడతారటనే, పోదాం పావే. ఇగో, నువ్వు ఈ నుంచి బస్సులో పోమ్మంటే పోవు. వాంతి కత్తాంది అంటావు. మరి కార్లో పోతా అంటావు. కార్ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా నీకు? ఏమైతుంది, మా అంటూ 5,000 అవుతుంది గంతే. కట్నం 2-3 వేలు పెట్టావయ్యా? గంతే, మొత్తం కలిపి 8,000 అవుతుంది. 8,000 పెట్టుకొని టింగు మన ఊపుకుంటా హైదరాబాద్ దాకా పోతావా బర్త్డే కోసం? గది తినడానికి. మరి మనకు గిడేడ దొరుకుతాయి? నీకు ఒక కేకు ముక్క కొనిస్తావు. 50 రూపాయలు వారేస్తే ఒక కేకు ముక్క వస్తుంది. చల్లటి కేకు కమ్మ ఉంటుంది. నాకు తెలుసు. నీకు నీ అమ్మకు చల్లటి కేక్ అంటే మస్తు ఇష్టం. 100 రూపాయలు పెట్టి చెరవ ముక్క కొంట అయిపోయా. దానికోసం 8,000 పెట్టి గాడిపోతావు. ఒక కేకే ఉంటుంది, మస్తు ఉంటాయి. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఎంతో పెడతారు ఒక సిటీలా. పెడతారు. ఎందుకు పెట్టరు? ఇక నువ్వు అన్నావు కదా అని అవన్నీ తెప్పించి పెడతా అనుకుంటానవేంది? అవన్నీ ఏం లేవు. ఇంత ఆదివారం వస్తే చికెన్ తెచ్చుకో, వండి పెడతా. ఇక రేపు 50-100 రూపాయలు పెట్టి 2 కేక్ ముక్కలదే, నీకోటి మీ అమ్మకోటి తిని సంతోషించు. ఎందుకే గట్ల చేస్తావు? ఎప్పుడు ఎటు పోనీయవు. అయ్యో, ఒక పిల్ల ఎప్పుడన్నా అత్తే ఇంత కట్నం పెడితే అయిపోయే. దానికోసం స్పెషల్గా బర్త్డే కూడా అవసరమా? సరే మరి పంచాయతీ మొదలు పెడదాం. ఇక వచ్చిండ్రు అందరు. ఇలా ఏం పంచాయతో? ఇవాళ కూడా మొగుడు పిల్లల పంచాయతీ అనట. అందరూ సైలెంట్గా ఉంటుండ్రి. గుండమ్మ వచ్చింది, గుండమ్మ పంచాయతీ మొదలు పెడుతుంది. గుండమ్మకు జై. అగో, మొగుడు పిల్లలు ఇద్దరు మంచిగానే ఉన్నారు కదా, కొట్లాడుకున్నాడు కూడా కొట్లాడుకుంటలేరు. ఏందో ఇలా పంచాయతీ. మరి ఏ పంచాయతీ అన్నా మన గుండమ్మ తేల్చుతుంది. గందికే వాళ్ళు పక్కూరు నుంచి వచ్చిండ్రు. వాళ్ళు మనూరు కూడా కాదు. వాళ్ళు మనూరు కాదా? పక్కూరు నుంచి వచ్చిండ్రా? అగో, ఏమిటికి గీడదాకా వచ్చుడు? వాళ్ళ ఊర్లో పంచాయతీలు లేవా? పెట్టారా ఎవరు? ఏమో, గది నాకేం తెలుసు. వాళ్ళ ఊర్లో పంచాయతీ పెట్టేటోళ్ళు లేకపోతే మనం పోదాం కదా, పంచాయతీ పెడదాం మనం పోయి. అను మా పెడతావు తీ, చూడు గటు. ఏంటి పిల్ల చెప్పిగా, పంచాయతీ నువ్వు పెట్టినావా నీ మొగుడు పెట్టిండా? పక్కూరు నుంచి వచ్చిండట కదా, గంత పెద్ద సమస్య వచ్చిందా మీకు? ఏం సమస్య? నీకు తెలుసు కదా దొరా, ఇక ఆడోళ్ళ సంగతి. ఆడోళ్ళతోటే పంచాయతీ, ఎప్పుడు చూడు ఏ ఇంట్లో చూడు. ఆవు పంచాయతీలు అంటేనే ఆడోళ్ళు పెడతారు. ఇక నువ్వు వాపు, వాళ్ళది ఏందో అడుగు ఫస్ట్. ఏం పంచాయతీ పెట్టింది నీ పెళ్ళాం? నా పిల్లము కడిగేస్తుంది. నిన్నొక్కనే అడిగేస్తుందా? మీ వాళ్ళందరినీ అడిగేస్తుందా? అంటే ఏంది బాబు, బాగా కష్టపెడతాందా నిన్ను? కాదు దొరా, కడుగుతుంది. ఏం కడుగుతుంది పిల్లగా? ఏ దొరుకుతుంది అది కడుగుతుంది. పంచాయతీ గిడి ఉన్నదని చెప్పిన ఈ గద్దె ఈ కింద గచ్చ అంతా కడిగి పెట్టింది మీరు రాకముందే. ఈడ కూడా కడిగిందా? గందికే కొత్తగా కనబడతాను ఏందా అని చూస్తాన్నా. అవు పిల్ల, నీకు కడుగుమని ఎవరు చెప్పిండ్రు? కడగకపోతే కరోనా వైరస్ వస్తుంది. కడుగుతే రాదా? అవును రాదు. ఇక్కడ కరోనా వైరస్ ఏడున్నది, అది ఎప్పుడు వచ్చే ఎప్పుడో వాయే. నీకేం తెలుసు? నేను రోజు న్యూస్ అవుతా, రోజు వస్తుంది కరోనా తోటి మస్తు మంది చచ్చిపోతాండట. కరోనా అందరికి వస్తుంది. ఇంకా సరే కడిగినవు, మంచిదే కదా పిల్లగా, శుభ్రత కోసం కడిగింది. రాంగ బస్సులు వచ్చినాం, సీటు మొత్తం కడుక్కొని కూర్చున్నది. బస్ స్టాండ్లో కూర్చున్నాం. దిగినాక బస్ స్టాండ్లో గద్దె కడిగింది. గిదేం చిత్రం ఉన్నదుల్లో. అగో, ఈ పిల్లను ఒక రోజు మా ఇంటికి భోజనానికి పట్టుకపోవాలి. మా ఇల్లంతా కడిగి పెడుతుంది మంచిగా. అసలు తీయే
గమే నీళ్ళెందుకు అడుగుతుంది? ఓ వాళ్ళు మాట్లాడుకునేది గదేనాయే, కడుగుతుందట పిల్ల ఏమైనా. ఓర్ని చిత్రం పాడగాను, బస్ స్టాండ్లో కడుగుతారు ఎవడన్నా, సెప్రాసులు ఉంటారాడా కడిగేటోళ్ళు. ఇప్పుడన్నా ఆదివారం బయటకు పోదామని తీసుకుపోతా. ఏదన్నా రెస్టారెంట్కి పట్టుకపోయి తిందామంటే రెస్టారెంట్లో కూర్చుంటుంది, టేబుల్ దుడుతుంది, చైర్లు దుడుతుంది. చూసేటోడు ఎవడన్నా ఏమనుకుంటాడు, ఇది పని మనిషా నా భార్యనా అని డౌట్ రాదా? అవు మరి అడికి 1000 మంది వస్తారు కూర్చుంటారు. ఎవరికన్నా కరోనా ఉంటే ఆ కరోనా సీట్కి అంటుతుంది, ఆ సీట్ మీద మనం కూర్చుంటే మనకు అంటుతుంది. కరోనా ఒకటేనా ఇంకేమన్నా అంటుతుందా? కరోనాలనే మస్తు వేరియంట్లు వచ్చినాయి. కరోనాలనే 100 రకాల కరోనాలు ఉంటాయట. అంటే ఇక 100 రోగాలు అనుకో, ఇక వట్టి వేరే రోగాలు ఇక చెప్పనే అక్కర్లేదు, వేల లక్షల రోగాలు ఉన్నాయి. నీకు ఇంతవరకు కరోనా రాలే మీ ఇంట్లో ఎవరికి? దానికే వచ్చింది గుండా మా కరోనా. శుభ్రత నేను మంచిగా పాటించలేను, అందుకే కరోనా వచ్చింది. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ శుభ్రత పాటిస్తా అని ఇంకా రెచ్చిపోతుంది. వంటనైతే మంచిగా చేసి పెడతాదా ఇంట్లో? చేసి పెడుతుంది. ఇవాళ వంట మొదలు పెడితే రేపు సాయంత్రం ఇంటికి వచ్చినాక అవుతుంది. ఎంత లేట్ ఎందుకు? అన్ని వస్తువులు కడుక్కొని వండుకోవద్దా? మంచిగా శుభ్రంగా కడుక్కొని వండితేనే మనకు కరోనా రాదు. నోరు తెరిచింది చాలు, నోరు మూసుకో, ఈగలు దోమలు పోతాయి. అసలే వర్షాకాలం. స్నానం చేసే ముందు సబ్బు కడుగుతుంది, స్నానం చేసినాక మగ్గు కడుగుతుంది, బకెట్ కడుగుతుంది, చెంబు కడుగుతుంది, బాత్రూమ్ కడుగుతుంది. బాత్రూమ్ కడిగినా మళ్ళీ స్నానం చేస్తుంది. దేవుళ్ళని కడుగుతుంది. రోజు దీపం ముట్టియాలంటే 10 గంటలు అవుతుంది. ఇక వంట సామాన్లు కడుగుడు చెప్పుడక్కర్లేదు. ఇక వంటిల్లు మొత్తం కడుక్కుంటా కూర్చుంటావా? గిన్నెలు, ప్లేట్లు, చెంచాలు. ఇక మీ మొగునికి మా వంట ఎప్పుడు చేసి పెడతావు? పిల్లలు బడికి పోతానరా లేదా? ఈ కడుగుడికే సరిపోతుంది గుండమ్మా. ఇక మాకు పిల్లలు ఎక్కడ ఉన్నది? ఇక పిల్లలే పుట్టలే. ఇంకా పిల్ల ఈ ఎన్నేళ్ళు అవుతుందమ్మా? 5 ఏళ్ళు అవుతుంది. శుభ్రత పాటించకపోతే పిల్లలు పుట్టారు. అందుకే ఏం పాటించాడు శుభ్రత, అందుకే పుడతలేరు పిల్లలు. శుభ్రత పాటిస్తే పిల్లలు పుడతారా? ఓడి చెప్పిండే నీకు? ఆ మొగునికైతే శుభ్రత లేదు, మన్ను లేదు. డజన్ మంది పొరగాళ్ళని అన్నాడు. ఎట్లా పుట్టినరో మరి. ఇవన్నీ కడుక్కుంటా కూర్చుంటే నువ్వు కాపురమే నడిగేస్తావు. ఇసంటి వాళ్ళకి ఏం చేయాలంటే కిచెన్ నిండా బోళ్ళు బొచ్చలు పెట్టద్దు. 2 ప్లేట్లు, 2 గిన్నెలు, 2 చెంచాలు పెట్టాలి. వీటినే తిరిగి కడుగుతారు. నేను మొత్తం సామాన్లు ఏం కడగనుకుంటమ్మా, తినే సామాన్లే కడుగుతా. 2 ప్లేట్లు, 2 గిన్నెలు, 2 చెంచాలు, 2 గ్లాసులే కడుగుతా రోజు. అది అవి కడిగితే తొందరనే కావాలి కదా వంట. కూరగాయలు ఉంటాయి కదా, కూరగాయలు ఒక్కొక్కటి 10 సార్లు కడుగుతుంది. సర్ఫ్ నీళ్ళలా కూరగాయలు అన్నీ వేసి బోలు తోమే పీస్తోటి తోముతుంది కూరగాయల్ని. ఓ పిల్ల, సర్ఫ్ నీళ్ళల్లో ఎత్తే సర్ఫ్ మంచిదా? మనకు క్యాన్సర్ వస్తుంది సర్ఫ్ తింటే. ఇంకా తినండి. ఆ సర్ఫ్ పోయేదాకా మళ్ళీ వాటి నీళ్ళలో వేసి రాస్తుంది. ఒక్కసారి సర్ఫ్లో ముంచినాక అది మొత్తం పీల్చుకుంటుంది కూరగాయ. మళ్ళీ సర్ఫ్ పోతుందా నువ్వు ఎన్ని చేసినా? అట్లా పోదు కాబట్టి 5-6 సార్లు కడుగుతా. నీళ్ళు మార్చుకుంటా కడుగుతా మొత్తం పోయేదాకా. కోరు దీని కడుగుడు పాడుగాను. దీన్ని ఏదన్నా డాక్టర్ దగ్గరకు పట్టుకపోవాలి. డాక్టర్ దగ్గర కూడా పట్టకపోయినా డాక్టర్ని కూడా కాడి ఈడ్చిపెట్టింది. ఇంకా తినండి. ఐస్ క్రీమ్ తెస్తా కదా సమ్మర్లా, ఎండాకాలం వేడైతుందని ఐస్ క్రీమ్ పట్టుకొస్తే ఐస్ క్రీమ్ను కూడా కడుగుతుంది. నల్ల కింద పెట్టి సగం ఐస్ క్రీమ్ గంగలో పోతుంది. అయ్యో గట్ల చేసుడు ఎందుకు? నాకిస్తే నేనన్నా తింటా కదా ఐస్ క్రీము. ఓ పిల్ల, మరి నువ్వు నీళ్లు తాగుతావా లేదా ఇంట్లో? తాగుతా, ఎందుకు తాగా? నీళ్లు తాగకపోతే మస్తు రోగాలు వస్తాయి. మరి ఇంకా నీళ్లు తాగాలంటే ఫస్ట్ నీళ్లను కడగాలి కదా, ఎట్లా కడుగుతావు? అవునండి, నాకు అస్సలు ఐడియా రాలేదు. మనం నీళ్లు తాగుతాం కదా, అందులో ఇంత బ్యాక్టీరియా ఉంటుందేమో, అది ఎట్లా కడగాలి? విసలేసిందా నీకు? మనం ఫిల్టర్ వాడతాం. ఫిల్టర్ వాటర్లో ఏం బ్యాక్టీరియా ఉంటుంది? అంటే మనం వట్టి నీళ్ళతోటి కడిగితే సరిపోదు, ఫిల్టర్ నీళ్ళతోటి కడగాలి సామాన్లన్నీ, కూరగాయలు ముఖ్యంగా. ఓ గుండమ్మా, నువ్వు లేనిపోని ఐడియాలు ఇయ్యకు. అవో సామాన్లు కూరగాయలన్నీ ఫిల్టర్ వాటర్ తోటి కడుగుతుందట. ఇక నా సంసారం సంకనాకినట్టే. ఓ చెప్తాను నేను పిల్ల, ఇయాలటి పంచాయతీ ఏంటంటే నువ్వు కడుగుడు ఆపేయి. అబ్బో చచ్చిపోమన్నా చచ్చిపోతా కానీ కడుగుడు మాత్రం ఆపేయ. చిన్న వాటికి ఏం కాదు పిల్ల, చిన్నవి ఇంట్లో బోళ్ళు తినేటి కూరగాయలు కడిగితే ఏం కాదు. ప్రతి వస్తువు కడిగితే ఎట్లా చెప్పు? నువ్వు ఎప్పుడు వంట చేస్తావు, ఎప్పుడు కడుపు నింపుతావు మొగునికి, మీకు ఎప్పుడు పిల్లలు పుట్టాలి? అయ్యో సామాన్లు అంటే గుర్తొచ్చింది. న్యూస్ పేపర్ ఎత్తాడు కదా రోజు, ఆ పేపర్ని కూడా నీళ్ళలోకి వెళ్ళి తీసి ఆరబెడుతుంది ఎండలా. ఏంది అంటే అది ఆరినాక చదువుకోమంటది. నేను బయటకు వెళ్ళి ఇంట్లోకి వస్తే చాలు నా ప్యాంట్లు ఉన్నది, ఖర్చీపులు, పైసలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులు అన్ని నీళ్ళకి వెళ్ళి ముంచి తీసి ఆరబెడుతుంది. అది ఎన్నడ ఆడుతుంది? నువ్వు న్యూస్ ఎన్నడ చదువుతావు పిల్లగా? ఇంకెక్కడ న్యూస్? అందుకే న్యూస్ పేపర్ బంద్ చేయించిన, పైసలు వాడే బంద్ చేసిన, మొత్తం కార్డులే. ఇంట్లో నా స్విచ్ బోర్డులు కడుగుతుంది, షాక్ ఇస్తుంది, అద్దే అంటినది. అయ్యో కొడుకా, మరి ఫ్యాన్లు లైట్లు ఎట్లా వేసుకుంటాండ్రు? షాక్ కొట్ట ఇక్క.
ఏం చేస్తా గుండమ్మా అవి ఆరేదాకా చీకట్లనే వంటాం ఫ్యాన్ కూడా వేసుకోం 2-3 రోజులు అవుతుంది ఆరాలంటే స్విచ్ బోర్డులు రోజు గడుగుతుందా? ఇంకా నయం రోజు గడగది వారానికి ఒకసారి గడుగుతుంది అంటే రోజు గడుగుతుండే గుండమ్మా. ఇవన్నీ గడిగేసరికి నాకు టైం సరిపోతలేదు, అందుకే దానికి వారానికి ఒకసారి పెట్టిన టైము. ఈ టైము గంగల పోతే టైం టేబుల్ రాసుకోకపోయినవే, ఏదెప్పుడు గడగాలి, ఏదెప్పుడు విండాలి, ఏదెప్పుడు ఉతకాలి అని. ఆస్తులు పాస్తులు ఏమన్నా ఉన్నాయా మీకు? ఉన్నాయి గుండమ్మా. దాని కాగితాలు మాత్రం దానికి చూయించకు, అవి గిట్ట నీళ్ళలో ముంచిందంటే గంగల కలుసుడే. ఇక బతుకు బార్బాదే. ఇప్పటికి ఎన్ని ఫోన్లు కొనిచ్చినా ఫోన్లు అన్ని గంగలు కలిపింది నీళ్ళలో ముంచి. ఇంకా చెప్పుకుంటా పోతే ఇవాళ రోజు సరిపోదు గుండమ్మా. నీ పంచాయతీలు ఇట్లా 10 పెట్టాలి. నీకు పెళ్లికి ముందు తెలియదా? అడగలేవా పెళ్లి సూపులప్పుడు? పెళ్లి సూపులప్పుడు అడుగుతేంది, నేను మంచిగా శుభ్రం పాటిస్తా అన్నది. శుభ్రత మంచిదే కదా అని నేను అనుకుంటే. గిసంటి శుభ్రత నీకేం తెలుస్తుంది? సరే మరి. ఇగో గుండమ్మ, అయ్యా నాతోటి అయితలేదు. 5 ఏండ్ల నుంచి దీంతో కాపురం చేస్తానా అంటే మీరు అర్థం చేసుకోండి నేను ఎంత గ్రేటో. ఇక నాతోటి కాదు, ఇక నువ్వేం చెప్తే గది ఇంట నేను. ఓ పిల్ల, వింటానవా? ఏది చెప్తే అది వింటాడట. నేను ఇడిచిపెట్టమాట కూడా ఇడిచిపెడతాడు. కడుగుడు ఇప్పటికైనా ఆపు పిల్ల. ఈ మొగుడు చెప్పినట్టు ఈయన జరా మంచిగా పిల్లలు పుడతారు, పిల్లల్ని చూసుకుంటా ఉండాలి. ఇంతగానం గడుగుతే నీ ఆరోగ్యం పాడైతుంది. వింటానవా పిల్ల? కడుగుడు బంద్ చేయి. మీ సార్ని అడుగు, ఏది అడుగుమంటే గదే కడుగు, ఎక్కువ తక్కువ అడగకు మళ్ళా. అమ్మో, కడుగుడు మాత్రం ఆపుమంటే నేను ఆపా. తిండి మానేయమంటారా ఎప్పుడు మానేస్తా గానీ కడుగుడు మాత్రం ఆపు నాతోటి కాదు. చూసిండ్రా, ఏడికి పోయినా గిదే పంచాయతీ. కడుగుడు మాత్రం మానుకోనంటది. తిండి తినకుండా మంచిదే, సచ్చినా మంచిదే, ప్రాణం పోయినా మంచిదే. ఇక నీకు గోసకే వచ్చింది తీ. మరి ఇడిచిపెడతావా పెళ్ళాన్ని? ఇడిచిపెట్టలేకనే కదా గుండమ్మ గీడి దాకా తెచ్చుకున్నా. లేకపోతే ఇంకోటి అయితే నెలకే ఇడిచిపెట్టేటోడు దీన్ని. మంచోడు కాబట్టి నీ మొగుడు గింత భరించుతాండు. నీ మొగుని కోసం గాయంత చెయ్యవా పిల్ల? ఆయన కోసమే చేస్తున్నా కదా గుండమ్మ. మా కుటుంబం మంచిగా ఉండాలనే కోరుకుంటా నేను. అందుకే ఏం వైరస్లు అంటద్దని ఇట్లా అడుగుతా. నువ్వు ఒక పని చెయ్యయ్యా. ఏం చేస్తావంటే గా పిల్లను గా బస్ స్టాండ్ ఉన్నది మా ఊర్లో, గా బస్ స్టాండ్లో చెపరాశులు ఎవడు దొరుకుతలేడట. ఏంది ఏం మాట్లాడుతున్నవే? నేను వాగు, గిసొంటి తిక్క ముఖాలకు గట్లాంటి పనిష్మెంట్లే ఇయ్యాలి. వింటానవానయ్యా? ఏ చెప్తే అది వినడానికి రెడీగా ఉండమ్మా నేను. నువ్వు కడుగుడు మానేమనుడు తప్ప నువ్వే చెప్పినా గది నేను కూడా ఇంటకుండమ్మా. మంచిది అయితే ఇనుండ్రి. మా ఊర్లో బస్ స్టాండ్ ఉన్నది, దానికి కడగడానికి చెపరాశులు ఎవరు దొరుకుతలేరట. గీ గుండమ్మ ఏం చెప్తాంది? చెపరాశులు దొరకకపోతే గా వాళ్ళకి ఎప్పుడైంది? నీ భార్యను బస్ స్టాండ్లో ఉంచు, అది బస్ స్టాండ్ మొత్తం గడువుకుంటుంటుంది. ఇక నువ్వు దాన్ని ఇడిచిపెట్టకు కానీ వారానికి ఒకసారి వచ్చి చూసిపో. బస్సులోనే కూర్చొని హాయి చెప్పు, బాయ్ చెప్పు. గది రోజు మంచి ప్రొద్దున సాయంత్రం బస్ స్టాండ్ గడువుకుంటుంటది. అయ్యో, బస్ స్టాండ్ ఏం కర్మ గుండమ్మా, బస్సులు కూడా గడుగుతుంది. కడగని మంచిదే కదా, మన ఊరు శుభ్రమవుతుంది. ఇక ఖాళీగా ఉన్నప్పుడు మా ఊళ్ళకి రా. ఎవరన్నా ఏదన్నా గడిగేటి ఉంటే నీకే ఇస్తారు, నువ్వే గడిగేవి. ఇక నీ కోరిక కూడా నెరవేరుతుంది. మంచిగా రోజంతా గడగచ్చు, నిన్ను ఎవ్వలేమనరు, మెచ్చుకుంటాం మేము అందరం. ఇక పిల్లకు తిండేవాళ్ళు పెట్టాలి. మన ఊరోళ్ళ మనమే పెడదామా? ఏ ఊరోళ్ళు ఎందుకు? మంచిగా బస్ స్టాండ్లల్లా పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఇంత వేస్తారు, ₹1-2 వేస్తారు. ఏదోటి కొనుక్కొని తిను, లేకపోతే వాళ్ళు తిన్నాగా మిగిలినవి వారెత్తారు, తిను బతుకు. ఏమంటావయ్యా, ఇట్లింటావా నువ్వు? నీకు చెప్పినా కదా గుండమ్మా, నువ్వు ఏది చెప్తే గదే ఇంటా అని. నాకైతే ఇష్టమే. ఏంది ఏం మాట్లాడుతున్నారు మీరు? బస్ స్టాండ్లో నేనుండి గడుగుడేంది? ఇగో ఇంట్లో నీకు నీ మొగునికి ఇద్దరికే అవుతుంది లాభం. బస్ స్టాండ్లో గడిగినావు అనుకో, బస్ స్టాండ్కి వచ్చిపోయేటోళ్ళందరికీ మస్తు లాభం అవుతుంది. ఇక మన ఊరు మొత్తం కరోనానే రాదిగా. బస్ స్టాండ్లో నేను గడుగుడేంది? అవునే మరి, నీ మొగుడు చెప్పినట్టు నువ్వు వినకపోతివి. నీకు మొగుడు నీకు ఎట్లా తిండి పెడతాడు? బస్ స్టాండ్లో గడుక్కుంటున్నావు అనుకో, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఇంత ఎత్తారు, తిను బిచ్చదాని లెక్క. చీచి, నేను అట్లా వేయకపోతే మూసుకొని మొగునితోటి సావు. మంచిగా మొగుడు ఏది చెప్తే గదీను, మంచిగా కాపురం చేసుకోండ్రి. లేకపోతే చెప్పు, బస్ స్టాండ్లో ఇవాళ నుంచే పనికి కూసోయ్యా. బస్ స్టాండ్ గడిగితే ఇంత పైసలు కూడా ఇస్తారు. నువ్వు గడుగుపోవే పోసిదానా. నాకు నా ఇల్లు గడుపుకునుడే రాదు. ఇక నేను బస్ స్టాండ్లో ఏం గడుగుతా? నువ్వు పోటిచ్చినా గడగా నేను. నాకు ఇంకోటి చెప్పుండ్రి, ఇది నాకు నచ్చలేదు. ఇంకోటి ఏం లేదు. అయితే మొగుడు చెప్పినట్టు ఇనుడు.
ఇంకోటి బస్ స్టాండ్ అడుగుడు చెప్పు ఏం తింటావో ఏమైనా పిల్లల జల్లలా మంచిగా పోయి బస్ స్టాండ్లో ఉండు తినుకుంటావాండు చీచి నాకు అదేమద్దు నా మౌడి చెప్పినట్టు తింటా నేను జంగింటావా నీ ఇప్పటి నుంచి కడుగుడు బంద్ చేస్తావా అవునండి కడుగుడు బంద్ చేస్తా నువ్వేం చెప్తే కదే ఇంటా థ్యాంక్ యూ గుండమ్మ ఐ లవ్ యూనే ఐ లవ్ యూ టూ అండి దగ్గరికి రాకండి స్నానం చేసినాక ఇంటికి పోయినాక ఓ మళ్ళీ ఇంటలేదు గుండమ్మ చెప్ తినకపోతే ఏం చేయాలి చెప్ తినకపోతే సక్క ఇటు గుంజుకరా నేను తీసుకుపోయేదాన్ని బస్ స్టాండ్లో కూర్చోబెడతా వద్దు వచ్చి పట్టుకోండి మంచిగైందే నీకు ఇప్పటికి ఎన్ని హాస్పిటల్ తిరిగినాం ఎన్ని లక్షల ఖర్చు చేసినా నీ కోసం నీ రోగం పోవడానికి ఇంత చిన్న సమస్యను ఎట్లా దూరం చేసింది మన గుండమ్మ ఎట్లుంది దోస్తులు మన వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మంచిగుంది అంటే ఇట్లాంటి ఎన్నో పంచాయతీలు కంటిన్యూ చేస్తాం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం బై బై